రమేష్ కి పెళ్ళయి 5 సంవత్సరాలు అవుతుంది. రమేష్ ఎప్పుడు పనిలో బిజీగా ఉంటూ భార్యను పట్టించుకునేవాడు కాదు. ఇంటికి వచ్చాక కూడా ఫోన్, ల్యాప్టాప్ అంటూ బిజీగా ఉండేవాడు. భార్య సునీత మాత్రం భర్త కోసం ఒక్కసారి మాట్లాడతాడా అని ఎదురు చూసేది. కానీ రమేష్ సునీతను అర్థం చేసుకోలేకపోయాడు. చాలా కాలం ఎదురు చూశాక సునీత రమేష్తో నాతో ఒక 10 నిమిషాలు మాట్లాడతారా అని అడిగింది. అప్పుడు రమేష్ ఇప్పుడు టైం లేదు, చాలా పని ఉంది అని వెళ్ళిపోయాడు. సునీత మౌనంగా వెళ్ళిపోయింది. కొన్ని రోజులకు సునీత పుట్టినరోజు వచ్చింది. రమేష్ తన భార్య పుట్టినరోజును మర్చిపోయాడు. రాత్రి ఇంటికి వచ్చేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. రమేష్ కి టేబుల్ మీద ఒక లెటర్ కనిపించింది. రమేష్ దాన్ని ఓపెన్ చేసి చూడగా, మీకు టైం లేదు అని నేను అర్థం చేసుకున్నాను, కానీ నా కోసం 10 నిమిషాలు కూడా లేవంటే మీ జీవితంలో నేను లేనట్టే కదా అని లెటర్లో రాసి ఉంది. రమేష్ ఇల్లంతా వెతికాడు, కానీ భార్య లేదు. సునీత తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పుడు రమేష్ తన తప్పును తెలుసుకొని తన భార్య దగ్గరికి వెళ్లి క్షమాపణలు కోరుకుంటాడు.